అంటే చాలా మందికి మీరన్నట్టుగా తెలీదు గురువుగారు. అంటే అగ్నికి రూపం లేదు అంటూ ఉంటారు. కానీ నిజంగా మీరు చెప్తుంటేనే మాకు కూడా తెలుస్తుంది. అయితే అగ్ని అనంగానే హోమం మనందరికీ గుర్తుకొస్తుంది. అయితే హోమగుండం ఏదైతే ఉంటుందో దాన్ని కొంతమంది ఇటుకలతో పేరుస్తూ ఉంటారు. మరికొంతమంది రెడీమేడ్ తెచ్చి పెడుతూ ఉంటారు. కానీ అసలు ఎలా చేయాలి? ఏంటి అనేది చాలా మందికి తెలీదు. మరికొంతమందేమో కొన్ని గుళ్ళల్లో ఆల్రెడీ హోమాలను కట్టేసి ఉంచుతారు. దాంట్లో చేస్తూ ఉంటారు. దానికి కూడా శాస్త్ర ప్రకారం ఈ విధంగా నిర్మించాలి అనేదేమైనా ఉంది అంటారా? హోమకుండము అనేటువంటిది ఏమీ లేకుండా కింద కూడా చేయొచ్చు. కానీ అగ్ని గాలి వస్తే బయటకు వెళ్ళిపోతాడు కదా, అవును. ఆ నిప్పు ఇవి వస్తూ ఉంటాయి, నిప్పు రవ్వలు మెరిగలు, వస్తూ ఉంటాయి. తర్వాత ఆ కాలినటువంటి భస్మం ఎగిరి మన పైన పడుతుంది. దానికి రక్షణ ఉండడం కోసం కుండం ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఈ ఇటుకలతోటి పెట్టడం శ్రేయస్కరం. అయితే గురుగారు, ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని హోమాలు జరుపుకుంటూ ఉంటాం. అంటే గృహప్రవేశం కావచ్చు, లేకపోతే గుడిలో ఏదైనా హోమం కావచ్చు, ప్రత్యంగిర అమ్మవారి హోమం కావచ్చు, చండీ హోమం. ఈ హోమాలన్నిటికీ కూడా మీరు చెప్పిన విధంగానే మార్పిడి అనేది ఉంటూ ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందండి అసలు? ప్రత్యేకత అంటే మనం చేసేటువంటి అనుష్ఠానము, చేసుకునేటువంటి జపము, దానికి చేసేటువంటి తర్పణము, మనము ఏ కామ్యము కోసం ఆ హోమం చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి హోమ విధానము, హోమ ప్రక్రియలు ఉంటాయి. సహజంగా ఈ ప్రత్యంగిర, ధూమావతి ఇట్లాంటివి ఉగ్రదేవతలు. అవును. వాటిని ఎక్కువ తాంత్రికంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ కాలంలో పక్క వాళ్ళ వినాశనం కోరుతూ చేస్తుంటారు. ఇవి నాకు శత్రువులు నాశనం కావాలి, లేదా శత్రువుల నుండి నేను జయం పొందాలి, వాళ్ళు ఓడిపోవాలి. నేను జయం పొందాలి అన్నంత వరకు ఏం కాదు, కానీ వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు పతనం కావాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒకరి పతనం కోరుకుంటామో అప్పటి నుండి మన పతనం ఆరంభమవుతుంది. ఓకే గురుగారు, కొంతమంది హోమాలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఎలా ఉండాలో ఏంటో తెలియదు, అవి ఒకవేళ వికటిస్తే ఇంకా అష్టదరిద్రాలు మనకి వశమవుతూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. అందులో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చేసేటువంటిది ఏదైనా కూడా భక్తి శ్రద్ధల చేత చేయాలి. భగవంతుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఎంత ఆడంబరంగా చేసావని కాదు, ఎంత గొప్పగా చేసావని కాదు, ఎంత భక్తితో చేసావనేది నాకు కావాలి అని అడుగుతాడు. మనకు శ్లోకంలో కూడా వస్తుంది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. అంటే నువ్వు నాకు ఎంతమందిని పిలిచావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు అనేటువంటిది కాదు. నువ్వు భక్తి చేత ఒక పత్రము అంటే ఆకు, ఒక పుష్పము అంటే పువ్వు, తోయము అంటే నీరు, ఫలం అంటే పండు, ఇవి నువ్వు ఎంత భక్తితో సమర్పణ చేసి ఒక్కొక్కటి ఇచ్చినా కూడా నేను తృప్తి చెందుతాను, నీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తాను అని చెప్తాడనమాట సాక్షాత్తు. గురుగారు, ఎంతో పెద్ద కష్టం వస్తే కానీ ఈ రోజుల్లో పండితులు హోమం చేయాలి అని అంటారు. అంటే పెద్ద పెద్ద కష్టాలు ఇంకా అయిపోయింది, ఇంకా చావు దాకా వెళ్ళాము అన్న సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం చిన్న చిన్న సమస్యలకే ఈ హోమం చేయండి, ఆ హోమం చేయండి అంటూ ఉంటారు. హోమానికి నిజంగానే అంత ఫలితం ఉంది అంటారు? ఇప్పుడు హోమము చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. ఎందుకు అంటే సాక్షాత్తు అగ్నిదేవుడి ఆరాధన, సాక్షాత్తు ప్రత్యక్ష దైవంకి మనం ఆరాధన చేయడం. కానీ ప్రతి చిన్నదానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా హోమం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరో జాతకంలో గ్రహస్థితి బాగాలేదని చెప్తారు. అవును, నిజంగా బాగాలేనప్పుడు ముందు ప్రత్యక్షంగా హోమం చేసుకోవడం కంటే కూడా దానికి విధానాలు ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా దానికి కొన్ని విధి విధానాలు అనేది తెలుపబడతాయి. ముందుగా జపం చేసుకోవాలి, దాంట్లో దశాంశం అంటే 10% తర్పణం చేసుకోవాలి, దాంట్లో దశాంశం 10% హోమం చేసుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి.